మరి పిల్లల్లో స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే ముక్కు వంకరగా ఉన్నా, లేకపోతే ఒబెసిటీ ఉన్నా అన్నారు కదా! యాహ్! సర్జరీనేనా మెడిసిన్‌తో కూడా క్యూర్? లేదు. మెడికల్ మేనేజ్‌మెంట్ ఉంటది దీనికి. అందుకనే చెప్పాను. చిన్న పిల్లలది కేటగరీ కొంచెం వేరేలాగా ఉండొచ్చు. ఈ టాన్సిలెక్టమీ, అడినాయిడెక్టమీ అని 2 ప్రొసీజర్స్ సర్జరీస్ ఉంటాయి. వాటి వల్ల కంప్లీట్‌గా క్యూర్ అయిపోతది చిన్న పిల్లలకి. కానీ అడల్ట్స్‌లో టాన్సిల్స్, అసలు అడల్ట్స్‌లో అడినాయిడ్స్ అనేది మనకు చూడము. టాన్సిల్స్ వల్ల స్లీప్ యాప్నియా వచ్చేది చాలా రేర్ అడల్ట్స్‌లో. మెయిన్‌గా ముక్కు ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చు. దానికి మళ్ళీ టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటే మనకు కొంచెం అలర్జిక్ సిమ్టమ్స్‌ని కంట్రోల్ చేసుకుంటే ఇంప్రూవ్ అవ్వచ్చు. ఓకే. కానీ ఇవన్నీ కాకుండా కూడా మనకు స్లీప్ యాప్నియాస్ ఉంటాయి. అది ఒబేసిటీ రిలేటెడ్ ఆర్ అదర్ మస్క్యులర్ ఎయిర్వే అనాటమీ రిలేటెడ్ స్లీప్ యాప్నియాస్ అంటాం. వాటికి సర్జరీ మెయిన్ ట్రీట్మెంట్ కాదు. మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఉంటది. సో మనకి కొంచెం ఒబీస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, డయట్ మేనేజ్మెంట్ సజెస్ట్ చేస్తాము. కానీ వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో మనకి సివియారిటీ గ్రేడింగ్ ఉంటుంది. సో అది మైల్డ్ ఉన్నప్పుడు మనం కొంచెం వెయిట్ లాస్ కానీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. అది మోడరేట్ ఆర్ సివియర్ కేటగిరీలో ఉన్నప్పుడు మనం దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో దీనికి ఒక పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ, ప్యాప్ థెరపీ అని చెప్తాము. సో సిప్యాప్ మెషిన్స్, బైప్యాప్ మెషిన్స్ అనేది మెషిన్స్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ పేషెంట్ స్లీప్ యాప్నియా సివియరిటీ, వాళ్ళకి ఎంత సివియర్గా ప్రాబ్లం ఉంది, ఎంత ప్రెషర్స్ అవసరం పడుతున్నాయి, దాన్ని బట్టి మనం మెషిన్ సెలెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. సో దట్ ఈస్ అ మెయిన్ ట్రీట్మెంట్ అనమాట, మెడికల్ మేనేజ్మెంట్. రేర్గా మనకి సర్జరీస్ అవన్నీ అవసరం పడవచ్చు. ఇవన్నీ మెడికల్ మేనేజ్మెంట్కి ఫెయిల్ అయిన వాళ్ళకి, మార్బిడ్ ఒబేసిటీ అంటాం, చాలా సివియర్గా ఉన్న వాళ్ళకి ఏం వేరే ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్స్ ఏం వర్క్ అవ్వట్లేదు అంటే సర్జరీ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ అది కూడా కంప్లీట్గా క్యూర్ చేయకపోవచ్చు. దాంతోపాటు మెడికల్ మేనేజ్మెంట్ కూడా అవసరం పడుతుంది. ఈ స్నోరింగ్ ప్రాబ్లం అనేది పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కూడా ఉంటుంది అంటున్నారు. కానీ ప్రాబ్లం అయితే అందరూ ఫేస్ చేస్తారు, కానీ చాలా వరకు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనేది తెలియదు. కొంతమంది లైట్ తీసుకొని వదిలేస్తూ ఉంటారు. ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఈ ప్రాబ్లం? సో అందుకనే చిన్న పిల్లల ఏజ్ గ్రూప్ వాళ్ళైతే మేబీ కామన్గా టాన్సిల్స్, అడినాయిడ్స్ ఉంటాయి కాబట్టి ఈఎన్టీ డాక్టర్ని చూపించుకోవచ్చు. కానీ పెద్దవాళ్ళకి స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు ఫస్ట్ దాని ఎవాల్యుయేషన్ గురించి పల్మనాలజిస్టే చూసేది. సో పల్మనాలజిస్ట్ దగ్గరకు వస్తే మేము ఫస్ట్ దానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా పేషెంట్స్కి అనేది చూసుకుంటాము. ఒక క్వశ్చనేర్ ఉంటుంది మనకి. ఆ క్వశ్చనేర్లో అంటే పేషెంట్కి డే టైంలో ఎక్కువగా నిద్ర వస్తుందా, స్లీపీనెస్, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాము, అలా ఉందా, లేకపోతే వాళ్ళకి మార్నింగ్ లేవగానే తలనొప్పి అవుతుందా, యాక్టివిటీస్ సరిగ్గా చేయలేకపోతున్నారు, కొంచెం ఇరిటబుల్ ఉంటున్నారు, టీవీ చూస్తూ చూస్తూ సడన్గా నిద్ర వచ్చేస్తుంది, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఆ క్వశ్చనర్లో. అందులో ఎక్కువ మనకి పాయింట్స్ చెక్ అయితే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కానీ అది మాత్రం కన్ఫర్మేటరీ కాదు. మనం దానికి మళ్ళీ స్లీప్ యాప్నియా ఉందా లేదా కన్ఫర్మ్ చేయడానికి ఇంకో స్లీప్ స్టడీ అనే పరీక్ష చేస్తాము, నిద్ర పరీక్ష చేస్తాము. సో ఒక ఫుల్ నైట్ పేషెంట్కి మనకు కొంచెం ఒక మెషిన్ డివైస్ లీడ్స్ ఉంటాయి, కొంచెం ఈసీజీ, ఈఈజీ లాంటివి, నేజల్ ఫ్లో సెన్సర్స్ అంటాము. అది ఒక డివైస్కి కనెక్ట్ అవుతుంది. అదంతా నైట్ అంతా నిద్ర రికార్డింగ్ జరుగుతుంది అందులో. సో నిద్రలో వచ్చే ఈవెంట్స్ కానీ మనకి బీపీ, హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్, ఆక్సిజన్ లెవెల్స్ నిద్రలో ఎట్లా మారుతున్నాయి అన్నీ అందులో రికార్డ్ అవుతాయి. దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేస్తాం ఈ పర్సన్కి. ఆ డీటెయిల్ స్లీప్ స్టడీని మళ్ళీ మనం అసెస్మెంట్ చేస్తాం. దాని ద్వారా మనకు తెలుస్తుంది స్లీప్ యాప్నియా అసలు ఉందా లేదా. గురక ఉన్నంత వరకు మాత్రం స్లీప్ యాప్నియా ఉందని కాదు. సో గురక ఒక లక్షణం మనకి. ఇప్పుడు ఎట్లా లోపల బాడీలో మనకి ఏమైనా ప్రాబ్లం జరుగుతుంటే, ఒక లంగ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఒక కాఫ్, దగ్గుల మార్పులో కనిపిస్తుంది. సో అది గురక అనేది ఒక లక్షణం. దాని తర్వాత మనం స్లీప్ యాప్నియా ఉందా లేదా తెలుసుకోవాలి. ఉందంటే ఎంత సివియరిటీ ఉంది అది చూసుకొని దాన్ని సివియరిటీని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. గురకని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు కదా మ్యామ్. అలా చేయటం ప్రమాదకరం అని ఇప్పుడు మీరు చెప్పిన మాటల ద్వారా అర్థమవుతుంది. పేషెంట్స్కి అంటే చూసే ప్రేక్షకులకి, దీన్ని ఫేస్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
సో గురుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని విజిట్ చేసి దాని గురించి అసెస్మెంట్ చేయించుకోవాలి. మనకు మైల్డ్ స్టేజ్లో ఉందనుకోండి, దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ, మనకు డయటరీ మోడిఫికేషన్స్ కానీ ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. కానీ అదే మోడరేట్ టు సివియర్ కేటగిరీలో ఉంది, లేదంటే దానివల్ల మనకు కోమార్బిడిటీస్, కాంప్లికేషన్స్ రావచ్చు. దాంతోపాటు హార్ట్ డిసీజెస్ ఉండొచ్చు, అబ్నార్మల్ హార్ట్ రిథమ్ కానీ, వేరే అలాంటి కండిషన్స్ ఉంటే మనం వాటికి కూడా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో నెగ్లెక్ట్ చెయ్యొద్దు. అండ్ ఇంకో ఫ్యాక్టర్ మనకి ఆడియన్స్కి చెప్పాలనుకుంటే, ఆల్కహాల్ వల్ల ఈ స్నోరింగ్ అనేది వర్సన్ అవుతుంది. అంటే కొంతమందికి గురక ఆల్రెడీ ఉందనుకోండి, వాళ్ళు ఆల్కహాల్ బాగా తీసుకున్నారు, ఎక్కువ లిమిట్ కంటే కొంచెం ఎక్కువ డ్రింక్ చేసిన నైట్లో బాగా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది, ఈ గురక చాలా పెరిగిపోతుంది, స్లీప్ యాప్నియా ఈవెంట్స్ కూడా పెరిగిపోతాయి. సో గురక కొంచెం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి, అది మంచిది కాదు. రైట్, థ్యాంక్ యూ.